కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ లోకములో మనకి ముగ్గురు తండ్రులు ఉన్నారండి. ఏంటండి? ముగ్గురు తండ్రులు ఉన్నారు. ఒక ఆయన పరలోకపు తండ్రి. ఏంటండి? ఒక ఆయన పరలోకపు తండ్రి. రెండో ఆయన ఆత్మీయ తండ్రి. మూడో ఆయన మనల్ని శరీరానుసారముగా కన్నటువంటి తండ్రి. తండ్రి అనేటువంటి పదానికి నిర్వచనము కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, మార్గదర్శకుడు అనగా మార్గాన్ని చూపించేవాడు. 2, సంరక్షకుడు, మనలను సంరక్షించి నడిపించేటువంటి వాడు, ప్రతి విషయంలో మనకు రక్షణ కలిగించేవాడు. 3, మన యొక్క పోషకుడు. హల్లెలూయా. తండ్రి అనేటువంటి పదానికి నిర్వచనములు ఇవి. 1, మార్గదర్శకుడు, 2, సంరక్షకుడు, 3, పోషకుడు. ఈ మాటలు కేవలము మాటలు చెప్పుకోవడానికి కానీ వారి స్థానాన్ని, తండ్రి స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. మరలా చెప్తున్నా, తల్లి 9 మాసాలు మోస్తే తండ్రి జీవితాంతము మోస్తాడు మనల్ని. హల్లెలూయా.